చిన్న విషయానికి కూడా ఎందుకు రాద్ధాంతం చేస్తారు? వదిలేయండి. హాయ్ ఆల్, అందరూ బాగున్నారా? ఈ ఫంక్షన్ కి నీకు కూడా ఇన్విటేషన్ ఉందా మాయా? ఆఫీస్ లో అందరితో పాటు నన్ను పిలిచింది అవని. జరిగిపోయినవన్నీ మనసులో పెట్టుకోకుండా ఎంతో అభిమానంతో పిలిచినప్పుడు రాకుండా ఎలా ఉంటాను? రావడమే కాదు, మీ అక్షయ కోసం ఇదిగో ఈ గిఫ్ట్ కూడా తీసుకొని వచ్చాను. అవని ఈ మధ్య కాలంలో నిన్ను ఎంతలా అవమానించినా అనుమానించినా నువ్వవన్నీ మనసులో పెట్టుకోకుండా ఇలా రావడం గ్రేట్ అమ్మా. మీరిలా మాట్లాడితే నేను కూడా చాలా విషయాలు మాట్లాడవలసి వస్తుంది. మావయ్య, మీరు ఆవేశపడకండి. ఇందాక మనం అనుకున్నట్టు ఇది గతం తవ్వుకునే సమయం కాదు. అందరం కలిసి ఆనందంగా జరుపుకోవాల్సిన పండుగ. రండి. బాగున్నారా అవని గారు? బాగున్నానండి. ఏంటండి నా వంక అదోలా చూస్తున్నారు? ఇదివరకు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. మీరు పరిచయం కూడా లేరు. మీ కాలనీలోకి కొత్తగా వచ్చాను. నిన్న మీ అత్తయ్య గారు నీహారిక గారు మా ఇంటికొచ్చి పిలుపు చేశారు. అవును, మేమే పిలిచాం. మాతో మీకు పెద్ద పరిచయం లేకపోయినా మా ఆహ్వానాన్ని గౌరవించొచ్చినందుకు థ్యాంక్ యూ అండి. పరిచయం లేని నన్ను మీరు పిలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మీ గురించి, మీ అత్తగారి కుటుంబం గురించి నేను చాలా గొప్పగా విన్నాను. మీ వంటి గొప్పింటి వారి ఫంక్షన్కి రావడం నిజంగా నా భాగ్యం. అయ్యో, అంత మాట అనకండి. ఇలా మీరు నన్ను ప్రతి ఫంక్షన్కి పిలుస్తూ ఉండాలి. తప్పకుండా అండి. ఇక అందరూ వచ్చేసినట్టే కదా, ఇప్పటికైనా ఫంక్షన్ మొదలు పెడదామా? నేను వెళ్ళి అక్షయ్ని తీసుకుని వస్తాను. మీ అందరి దీవెనలు నా బిడ్డకి కావాలి. ఊరి మంత్రగాడా, నువ్వు మాయా రూపంలో ఈ విధంగా ఇక్కడికి చేరుకున్నావని, నీ రూపం మారిపోయిందని అవనమ్మకు తెలియజేస్తాను. అందరూ నిన్ను తరిమి కొట్టేలా చేస్తాను. వసీకరా, అక్షయ్ని అంతం చేయడానికి వచ్చావు. ఆ పనిని మర్చిపోయి ఇలా పక్కకొచ్చి పిచ్చి పట్టిన దాంట్లోకి నవ్వుకుంటున్నావేంటి? నువ్వెంత తొందరగా పని ముగిస్తే మనకు అంత మంచిది. లేదంటే ఏదో విధంగా నీ గురించి నా గురించి అవన్నీ అక్షయాలు కనిపెట్టినా కనిపెడతారు. అసలు ఎందుకు నవ్వుకున్నావో చెప్పు. నేను కూడా కాసేపు నవ్వుకుంటాను. అసలే టెన్షన్తో చస్తున్నాను. అక్షయ అవనీలకు దూతలుగా చిలుక నాగమ్ములున్నారన్న సంగతి నీకు తెలుసు కదా? అవును, తెలుసు. చిలుక పలుకులు నేర్చింది. ఏంటి? అవును మాయా, మన దగ్గర నుంచి రహస్యాలు తెలుసుకోవడానికి అక్షయ కఠిన దీక్షలు చేసి మరీ మాటలు తెప్పించింది. మై గాడ్, ఇది నేను అస్సలు ఊహించలేదు. మాంత్రికుడి నుంచి నేను వశీకరగా మారిపోయిన విషయం కూడా ఆ చిలుక కనిపెట్టేసింది. ఈ రోజు మన గురించి బయటపెట్టి మన పని పట్టాలనుకుంది. నిజమా? నా విషయం అవని అక్షయలతో చెప్పాలని వెళ్ళింది. చివరికి భంగపడి పాపం ఏమైంది? నా రూపం మారిపోయిందని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే తన నోటి నుంచి రూపం మారిపోయింది అన్న మాట తప్ప మరో మాట రాకుండా మంత్రం వేశాను. రూపం మారిపోయింది, రూపం మారిపోయింది అంటూ వాళ్ళ దగ్గర తలా తోక లేకుండా మాట్లాడగలుగుతుందే తప్ప అంతకు మించి ఇంకేం చెప్పలేదు పాపం. అయితే ఈ ఫంక్షన్ అయిపోయేంత వరకు ఆ మాట తప్ప ఇంకేం చెప్పలేదన్నమాట. అంతేగా మరి. వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే అర్చన రూపం మారి అక్షయ్గా అయ్యింది కదా,
దాని గురించి చెప్తుందేమోనని అనుకుంటారు. కానీ నా రూపం మారిందన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. కానీ నా రూపం మారిందన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు, కనిపెట్టలేరు. మంచి పని చేసావు వసి. నీకు ఇంకో విషయం చెప్పనా? మనం మాట్లాడుకున్న విషయాలు చిలుక వినేలా మన స్థావరం దగ్గరకు రప్పించింది కూడా నేనే. అవునా? సరే సరే, అయిందేదో అయింది. ఇక ఆ చిలుక సంగతి పక్కన పెట్టి అక్షయను అంతం చేసే సంగతి గురించి ఆలోచించు. ఏం జరిగిందో తెలుసా నాగమ్మ? అక్షయ గదిలో ఉంది కదా, ఒంటరిగా ఉంది కదా అని క్రొత్త కోడి పిల్లను, కొంగ నీటిలోని చేప పిల్లను తన్నుకుపోయినంత సులభంగా ఎత్తుకుపోదామనుకున్నాను. ఇంచుమించుగా చేతికి చిక్కేసిందని ఆనందపడిపోయాను. చివరి నిమిషంలో అవని వచ్చేసింది. నా ప్రయత్నం విఫలమయ్యేలా చేసింది. అనుకున్నది అనుకున్నట్టు జరుగుంటే ఈ పాటికిక్కడ అవని ఆర్తనాదాలు వినిపించేవి. అవనీకైతే నీ మీద ఎటువంటి అనుమానం రాలేదు కదా? రాలేదు. వాష్రూమ్ కోసం వచ్చాను అని అబద్ధం చెప్పాను. అవని గురించి నీకు తెలియంది కాదు. తనకు అనుమానం మొదలు కానంత వరకే నీ ఆటలు ఎన్నైనా సాగుతాయి. అనుమానం ఆరంభమైందా నీ మీద కన్నేస్తుంది.